ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమ్మా, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవునికి మహిమ. డిసెంబర్ నెల హడావుడి కదా, అందరూ కూడా ఎంతో హడావుడిగా దేవుని సన్నిధిలో గడుపుతున్నారా? తొందరపడుతున్నారా? పండగ కోసం సిద్ధపడుతున్నారా? దేవునికి మహిమ కలుగునిగాక. స్తోత్రం. హల్లెలూయా. నిజమే, మనం పండగ అంటే ఎంత ఆనందం. మనకి సంవత్సరంలో వచ్చేది ఒకటే ఒక పండగ, అదే క్రిస్మస్. రెండవది గుడ్ ఫ్రైడే. తర్వాత ఈస్టర్. అంతకంటే కానీ మనం చేసుకునే అద్భుతమైన ప్రపంచమంతా చేసుకునేదే మన క్రిస్మస్ పండుగ. అందుకని ఆ పండుగను మన బంధువులతో, మన రక్త సంబంధులతో, మన బిడ్డలతో, కొత్త అల్లుళ్ళతో, కొత్త కోడళ్లతో, ఇంకా చక్కగా అందరితో కూడా బిడ్డలతో కలిసి చేసుకునేదే ఈ పండుగ కదా. పల్లెటూరులో అయితే అందరూ కొడుకులు కోడళ్ళు ఊర్లుంటే వచ్చేస్తారు. రెండోది తర్వాత అల్లుడిని కూతుర్ని ఇంటికి పిలుచుకుని, పిల్లల్ని పిలుచుకొని చక్కగా ఆనందంగా పిల్లలకి ఏం కావాలో కొనిచ్చి, అల్లుళ్ళకి ఏం కావాలో కొనిచ్చి, ఆ తర్వాత ఇంకా మనం చేసుకునే అద్భుతమైన ఈ పండుగ. సంక్రాంతి ఆంధ్ర వాళ్ళు చేసుకుంటారు, దీపావళి చేసుకుంటారు, దసరా చేసుకుంటారు తెలంగాణ వాళ్ళు కదా. మన క్రైస్తవులందరికీ సంతోషకరమైన పండుగ. దేవుడు నిజంగా ఈ పండుగలో మనందరము ఆనందించదుగాక. ఈ పండుగలో మనందరము కూడా దేవుని సన్నిధిలో కలిసి నిలిచి ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 9వ అధ్యాయము. మనందరికీ తెలుసు కాబట్టి 6వ వచనం అనగానే చదివేస్తున్నారా మీరు? ఓకే. 6వ వచనము దేవుని సన్నిధిలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆయన ఎవరో తెలుసు కదా మనకి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని ఆయన తనకి పేరు. ఎన్ని పేర్లు ఉన్నాయో చూడమ్మా, ఎంత అద్భుతంగా. దేవుని స్తోత్రం. ఎలా అనగా మనకేమిటంట? శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. అమ్మో, ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడిన కుమారుడు, మన ప్రపంచం అంతటికి ఇచ్చినటువంటి ఆ కుమారుని యొక్క కృప, ఆ కుమారులో ఉన్న లక్షణాలు, ఆ కుమారులో ఉన్నటువంటి సమస్తము ఎలా ఉన్నాయంటే, ఆయన చక్కగా చెప్తున్నాడు ఏంటంట, ఆయన భుజం మీద రాజ్యభారం. చెప్పండి, రాజ్యభారం. ఒక దేశానికైతే ఒక రాజు ఉంటాడు కదా, ఒక ప్రాంతానికైతే ఒక రాజు ఉంటాడు. యూదుల రాజు అని ఒకడు, తర్వాత ఇంకేంటంట అమెరికా రాజు అని, ఇండియా రాజు అని, తర్వాత మన ఓల్డ్ రాజు అని. కానీ ఆయన ఏంటంట రాజ్యభారమును భరించే రాజు. రాజ్యం అంతా ఆయన చేతిలో ఉంటుంది. అందుకని ఆ రాజ్యమును నాకు ఇచ్చినట్టయితే, ఆ రాజ్యం వైపును నమస్కరించినట్టయితే, ఇదిగో ఈ రాళ్ళన్నీ రొట్టెలు దూకు అంటున్నాడు సాత. తెలుసు రాజ్యము ఎవరికి అనుగ్రహించబడిందో, రాజ్యము ఎవరి చేతిలో ఉందో, ఎవరికి రారాజుగా ఆయన ఉన్నాడో, ఎవరి చేతిలో రారాజుగా ఆయన సిద్ధపడి ఉన్నాడో వాళ్ళకి తెలిసి మన జీవితాల్లో ఇలాంటి మనల్ని అంటూ ఉన్నారు కదా. కానీ అంటున్నాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు మన జీవితంలో దేవుడు. చెప్పండి, ఈ 2024లో దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు తలంచుదు. ఎన్ని మేలులు, ఎన్ని ఆశ్చర్యకార్యములు. అందుకే అన్నాడు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కృంగిపోయినప్పుడు, వేదన చెందినప్పుడు, బాధపడుతున్నప్పుడు, మనం ఏ సమస్యలో ఒంటరిగా కూర్చొని దేవా ఏంటి నా సమస్యలని ఎవరైతే వేదన పడుతూ కృంగిపోతున్నారో వారికి దేవుడిచ్చే ఒక గొప్ప కృప ఏంటో తెలుసా? ఆలోచన. ఇలా ఉండండి, ఇలా నడవండి, ఇలా ఉండండి, నేనున్నాను అని ఇచ్చే ధైర్యమే అది దేవుడిచ్చిన మనకి ఒక గొప్ప కృప. ఆయన ఆలోచనకర్త. తర్వాత ఏంటంట బలవంతుడైన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆయన మించిన బలవంతుడు, ఆయన శక్తికి మించిన బలవంతుడు ఈ లోకంలో ఎవరు కూడా లేడు. ఆయన బలం ముందు, ఆయన శక్తి ముందు ఏ దుష్టుడు మనల్ని ఏం చేయడు, ఏ దురాత్ముడు మనల్ని ఏం చేయడు, ఏ శత్రువు మనల్ని ఏం చేయడు. చెప్పండి, ఆయన బలం మన ముందుండగా, ఆయన మన ముందుండగా
ఏ శత్రు మనల్ని ఏమన్నా చేయాలన్నా, చేతబళ్ళ, మాంత్రికుల, ఒకవేళ దుష్ట శక్తుల, లేకపోతే ఏదైనా శోధన, ఎవరైనా మనల్ని బాగా హింసించాలనుకున్నా, మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మన ముందు దేవుడు ఉన్నాడు. ఆయన ఏంటంట, ఆయన ఎవరు? ఆ బలవంతుడు. ఆయన్ని ఎదుర్కొన్నాకే మన దగ్గరికి రావాలి. ఆయన్ని ఎదుర్కొన్నాకే ఎవరు వచ్చినా మన దగ్గరికి రావాలి. ఆ బలవంతుడిని ఎదుర్కొనే శక్తి ఎవరికైనా ఉందా? లేదు. ఆయన మనతో ఉండగా మనకి విరోధి ఎవరు అన్నట్టుగా తప్పకుండా బలవంతుడైన ప్రభువు మనతో ఉన్నాడు. మనకు సమస్తము ఆయన దాటేది రాదు. చిన్న చిన్న ఒకళ్ళు వచ్చినాయి అంటే ఆయన దైవాలని వస్తాయి అని మనం నమ్మాలి. అందుకని ఆయన ఏమన్నాడు? చక్కగా బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, దేవునికి స్తోత్రం, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను. సమాధాన కర్త అని ఆయనకి పేరు పెట్టబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి ఏం పేరు పెడతారంట? సమాధానకర్త అనేటువంటి పేరు. సమాధానపరిచేవాడు, సమాధానం ఇచ్చేవాడు, సమాధానంతో నింపేవాడు, శాంతి సమాధానమును ప్రభు మనకు అనుగ్రహించేవాడు. అలాంటి తండ్రి మనతో ఉండగా, దేవుని బిడ్డ, ఈ వాక్యము వింటూ వాక్యానికి సిద్ధపడుతున్నావా? నీ పండుగ అద్భుతంగా జరుగుద్ది. అయ్యో ప్రభా, నేను ఈ పండుగ ఎలా జరగాలనుకుంటున్నావా? అద్భుతంగా దేవుడు ఈ పండుగ నీ జీవితంలో చేయబోతున్నాడు. ఈ పండుగను అద్భుతంగా జరిగించుకోబోతున్నావు. ఈ పండుగను దేవుడు నిన్ను ఏంటంట సమృద్ధినివ్వబోతున్నాడు. ఏమి లేదు అనుకోబాకు. తప్పకుండా అద్భుతమైనటువంటి పండుగగా ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశ్చర్య కార్యాలతోటి, శుభకార్యములతోటి, బలమైన కార్యాలతోటి దేవుడి యొక్క మన యొక్క భారమంతా భరించి మన దేవుడు మనతో ఉండగా ఆయన సమస్తమును సమకూరుస్తూ ప్రభు మనకి తోడయ్యండి నడిపించి దీవించునుగాక. ఆమెన్ చెప్పండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, వారికి తోడుగా ఉండమని యేసునామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.